హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో కప్ కేక్స్ ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసం ఏం ప్రిపేర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఎక్కువ టైం కూడా తీసుకోదు. అండ్ ఇందులో రెగ్యులర్గా చేసే కేక్లా కాకుండా కస్టర్డ్ పొడి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. నేను ప్లెయిన్వి కాకుండా కోకో పౌడర్ కూడా యాడ్ చేసి చేశాను, అవి కూడా చాలా బాగా వచ్చాయి. దీనికి ప్రాసెస్: 1/2 కప్పు పెరుగు, 1/3 కప్పు ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, 1/4 కప్పు వరకు షుగర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని పెరుగు షుగర్ అన్నీ మెల్ట్ అయ్యి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక జాలి పెట్టుకొని దాని మీద జాలి పెట్టుకొని 1 కప్పు వరకు మైదా పిండి, 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఉండలు లేకుండా జల్లించుకుంటే కేక్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా జల్లించుకున్న తర్వాత 1 స్పూన్ తీసుకొని మెల్లగా కలుపుకోవాలి. దీన్ని స్పీడ్గా కలపకూడదు, మెల్లగా కలుపుకోవాలి. పాలు ఖచ్చితంగా అవసరం పడతాయి. 1/2 కప్పు వరకు పాలు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పాలు అనేవి వేసుకోకూడదు. మనకి ఎంత అవసరమైతే అన్ని వేసుకోవాలి. పాలకి కొలత అంటూ ఏం లేదు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడమే. అండ్ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, అడ్డదిడ్డంగా కలపకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పైనాపిల్ ఫ్లేవర్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. దీనికి వెనీలా ఫ్లేవర్ కంటే పైనాపిల్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నిదానంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం చిన్న బౌల్స్ ఉంటాయి కదా, ఇంట్లో ఉండే బౌల్సే, ఒకవేళ కప్స్ ఉంటే కప్స్లో వేసుకోవచ్చు. కప్స్ లేని వాళ్ళు ఇలా బౌల్స్లో కొద్దిగా ఆయిల్ రుద్ది బటర్ పేపర్ వేసుకొని ఒక్కొక్క స్పూన్ వేసుకొని పైనుంచి చెరీస్ కానీ మన ఇంట్లో ఏవి ఉంటే అవి, ఏవి లేకపోయినా సరే ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తర్వాత ముందుగానే మనం ప్రీహీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లో వీటిని పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి బాగా అడ్జస్ట్ చేసుకొని 20 మినిట్స్ 160 డిగ్రీస్లో బేక్ చేసుకోవాలి. ఒకవేళ ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ లేని వాళ్ళైతే స్టవ్ పైన ఒక 5 మినిట్స్ పెద్ద బౌల్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఇవి ఒక 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కేక్స్కి కొద్ది క్వాంటిటీ పడుతుంది కాబట్టి బేక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగా అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఎడ్జెస్ అన్నీ కదిలించుకొని బయటికి తీసేయాలి. చూసారు కదా ఎంత బాగా వస్తుంది చూడండి, చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. అండ్ 20 మినిట్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది. టైం అనేది ఎక్కువ టైం ఏం అవసరం లేదు, 20 మినిట్స్లోనే బేక్ అయిపోయింది. ఇంకా ఈ ఫ్లేవరే కాకుండా నేను కోకో పౌడర్ కూడా యాడ్ చేసిన అవి కూడా చాలా చాలా బాగా వచ్చాయి. దానిది కూడా ప్రాసెస్ చాలా సింపుల్. ఇప్పుడు మామూలుగా మనం కేక్కి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మొత్తం అలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత కోకో పౌడర్ ఒక 3 స్పూన్స్ అట్లా యాడ్ చేసుకోవాలి. అలాగే పాలు కూడా కొద్దిగా పడతాయి, పాలు కూడా యాడ్ చేసుకొని ఇది కేక్ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని మామూలుగా మనం ఇందాక గిన్నెలలో ఎలా పెట్టుకున్నామో బటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని బటర్ పేపర్ వేసుకొని ఎలా పెట్టుకున్నామో సేమ్ దీన్ని కూడా అలాగే పెట్టుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది బేక్ అయ్యేటప్పుడు బాగా పొంగుతుంది కాబట్టి 1 స్పూన్ వేసుకొని పైనుంచి మన ఇష్టం అండి, ఏవన్నీ వేసుకోవచ్చు. ఏం వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఓవెనే కావాలని ఏం లేదు, స్టవ్ పైననే ఈజీగా చేసేసుకోవచ్చు. నాకు ఎయిర్ ఫ్రైయర్లో కంటే ఈ స్టవ్ పైన పెట్టిందే ఎక్కువ మంచిగా అనిపిస్తుంది, కొంచెం బాగా అలవాటు అయిపోయింది అది. సో లేదు అని ఏం అనుకోవద్దు, స్టవ్ పైన కూడా చేసేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా 20 మినిట్స్ 160 డిగ్రీస్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ట్రై చేయండి, పిల్లలకి మంచిగా హ్యాపీగా తినిపించండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంతసేపు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.
అండ్ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసిన వాళ్ళందరూ కొంచెం లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.